సినిమా ఇండస్ట్రీలో వారసుల రాక అనేది మనం చాలా కాలంగా చూస్తున్నదే. అంటే ఎన్టీఆర్ గారి వారసులుగా ఆయన తన పిల్లల్ని ఇండస్ట్రీలోకి ప్రవేశపెట్టినటువంటి పద్ధతి కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది. ఆ తర్వాత హీరోలకు ఒక రకంగా రోల్ మోడల్‌గా నిలబడ్డాడాయన. అంటే చాలా చిన్న ఏజ్‌లోనే హరికృష్ణ గారిని ఆయన తెర మీదకి తీసుకొచ్చాడు 'తెల్లా పెళ్ళామా' సినిమాలో. ఆ తర్వాత 74లో 'తాతమ్మ కళ' అనే సినిమాలో అలాగే బాలనటుడిగానే బాలకృష్ణ గారిని తీసుకొచ్చారు. తీసుకొచ్చి అక్కడి నుంచి తన సినిమాల్లో అవసరమైనటువంటి పాత్రలు చేయిస్తూ వాళ్ళని జనం ముందుకు తీసుకొచ్చాడాయన. 'దానవేరు సూరకర్ణ'లో అర్జునుడిగా హరికృష్ణ గారు, అలాగే అభిమన్యుడిగా బాలకృష్ణ గారు నటించడం మనకు తెలుసు. అంటే వాళ్ళిద్దరూ అన్నదమ్ములు కానీ ఆ సినిమాలో తండ్రి కొడుకులుగా కనిపిస్తారు 'దానవేరు సూరకర్ణ'లో. అర్జునుడి కుమారుడు అభిమన్యుడు. అర్జునుడిగా హరికృష్ణ, అభిమన్యుడిగా బాలకృష్ణ యాక్ట్ చేశారు. దానికి ముందు బిఏ సుబ్బారావు గారి 'రామ్ రహీం' సినిమాలో వాళ్ళిద్దరూ అన్నదమ్ములుగా అంటే ఫ్రెండ్స్‌గా కనిపిస్తారు. అన్నదమ్ములు లాంటి క్యారెక్టర్లు అవి 'రామ్ రహీం'. ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయింది. ఇలా నెమ్మదిగా తన పిల్లల్ని ఆయన ఆడియన్స్‌లోకి తీసుకెళ్ళినటువంటి పద్ధతి. దాన్ని చూసే కృష్ణ గారు బాలనటుడిగా తన పెద్ద కుమారుడు రమేష్‌ని ప్రమోట్ చేస్తూ వచ్చాడు. అలాగే మహేష్ బాబుని కూడా బాలనటుడిగానే ప్రవేశపెట్టాడాయన. 'నీడ' సినిమాలో దాసరి గారు ఒక చిన్న పిల్లవాడి క్యారెక్టర్ కోసం వెతుకుతున్నటువంటి టైంలో మహేష్ బాబుతో చేయించారు ఆ క్యారెక్టర్. రమేష్ బాబు ఆ సినిమాలో హీరో. అందులో రమేష్ బాబు చిన్నప్పటి క్యారెక్టర్ మహేష్ బాబుతో చేయించారు. ఆ సినిమా కూడా హిట్టే. దాసరి గారు తీసినటువంటి ప్రయోగాత్మక సినిమా. నారాయణమూర్తి గారు ఆ సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇలా ప్రతి హీరో కూడా తన పిల్లల్ని ఇండస్ట్రీలో ప్రమోట్ చేయటం కోసం బాలనటులుగా ప్రవేశపెట్టడం అనేది ఒక పద్ధతి మొదలైంది. అయితే ఈ పరిస్థితికి అంటే రామారావు గారికి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంది దీనికి. రాజ్ కపూర్ గారు చేశారు ఈ పని. రాజ్ కపూర్ గారు తన తమ్ముళ్ళని, తన కొడుకుల్ని అందరినీ కూడా బాలనటులుగానే పరిచయం చేసుకుంటూ వచ్చాడు నెమ్మదిగా. షమీ కపూర్ కావచ్చు, శశి కపూర్ కావచ్చు, రిషి కపూర్ కావచ్చు, వీళ్ళందరూ, రణధీర్ కపూర్ వీళ్ళందరినీ అలాగే తీసుకొచ్చాడు ఆయన. నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు హీరోలుగా సెటిల్ అవుతూ వచ్చారు. అలాగే హరికృష్ణ గారు హీరోగా సెటిల్ అవ్వలేదు కానీ ఆయన ఏరియా మారిపోయింది. ఆయన ప్రొడక్షన్ కంట్రోలర్‌గా ఉండటం మొదలుపెట్టాడు. ఎన్‌ఏటీ కంపెనీ నుంచి వచ్చేటువంటి సినిమాలు, అలాగే రామకృష్ణ స్టూడియోస్‌గా మారిన తర్వాత ఆ బ్యానర్‌లో వచ్చినటువంటి సినిమాలకి ఆయన ప్రొడక్షన్ కంట్రోలర్‌గా కనిపిస్తాడు. అలాగే ఆయన ప్రొడ్యూసర్‌గా వచ్చినటువంటి సినిమా 'డ్రైవర్ రాముడు' ఒకటే. అలా ఆయన కెరియర్ అలాగ మలుపు తిరిగింది. నటుడు అనే దీని నుంచి అలా ప్రొడక్షన్ కంట్రోలర్‌గాను, ప్రొడ్యూసర్‌గాను నడిచాడాయన. తర్వాత వైవీఎస్ చౌదరి గారు ఆయన్ని హీరోగా 2, 3 సినిమాలు చేశాడు. 'సీతయ్య' ఈ సినిమా 'లాహిరు లాహిరులో' ఒక ప్రయోగం చేశాడది. 'సాహసరత్న' అని ఆయనకొక టైటిల్ ఇచ్చి. అలాగే పరిటాల రవితో ఆయనకున్నటువంటి రిలేషన్స్‌తో 'రాములయ్య' సినిమాలో ఒక క్యారెక్టర్ అంటే స్పెషల్ క్యారెక్టర్లు సరదాగా చేస్తూ వెళ్ళాడాయన. వయసు పెరిగిన తర్వాత 40 దాటిన తర్వాత చేసినటువంటి ప్రయోగాలవి. అలా బాలనటులుగా తమ పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేయటం అనేటువంటి సాంప్రదాయానికి తెలుగు ఇండస్ట్రీలో కొబ్బరికాయ కొట్టినవాడు ఎన్టీ రామారావు గారు. ఇలా బాలకృష్ణ గారు కూడా తన కొడుకుని చాలా ఎర్లీగానే ఎంట్రీ చేస్తారు అని అనుకున్నారు. కళ్యాణ్ రామ్ కూడా, హరికృష్ణ గారి అబ్బాయి కళ్యాణ్ రామ్ కూడా బాలకృష్ణ గారి సినిమాల్లో చిన్నప్పటి బాలకృష్ణగా కనిపించినటువంటి చరిత్ర ఉంది. ఒక ఎన్టీఆర్‌ని కూడా బాలనటుడిగానే ప్రవేశపెట్టారు వీళ్ళు 'రామాయణం' సినిమా ద్వారా. ఆ తర్వాత ఆయన 'రామోజీరావు' గారి సినిమాలో హీరోగా కనిపించాడు. రెండో సినిమా నుంచి ఆయన జనానికి కనెక్ట్ అయ్యాడు. 'స్టూడెంట్ నంబర్ 1' నుంచి. అతను ఎంట్రీ ఇచ్చింది 17 ఏట. 19 ఏట పెద్ద హిట్ కొట్టాడు. అలాగే అల్లు అర్జున్ తను కూడా 'డాడీ' సినిమాలో కనిపిస్తాడు. చిరంజీవి గారి 'డాడీ' సినిమాలో. తర్వాత 'గంగోత్రి' చేసే టైంకి తన వయసు కూడా దాదాపు అదే. 18, 19 మధ్యే. 'రామ్ చరణ్' 22 సంవత్సరాలు ఆ టైంలో ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు అదే ఏజ్. ఒక 2 ఇయర్స్ అటు ఇటుగా 24 సంవత్సరాల వయస్సులో మహేష్ బాబుని తీసుకొచ్చాడు 'రాజకుమారుడు' సినిమా ద్వారా కృష్ణ గారు. కానీ వీళ్ళందరికీ డిఫరెంట్‌గా అంటే అసలు ఇప్పటి వరకు తెర మీద కనిపించకుండా, తెర మీద మాత్రమే కాదు ఏ ఈవెంట్‌లోనూ కనపడకుండా 30 ఏళ్ళు అంటే 30th బర్త్‌డే చేసుకుంటున్న సందర్భంగా 'మోక్షజ్ఞ'తో సినిమా
అనౌన్స్ చేశారు ఇప్పుడు. అంటే ఆయన సినిమా విడుదలయ్యే టైంకి 31 వస్తాడు ఆయన. ఎందుకు ఇంతకాలం హోల్డ్ చేశారు మోక్షజ్ఞని అనేది ఒక ప్రశ్న. అంటే ఇప్పటిదాకా ఏ ఫంక్షన్‌లోనూ ఆయన మాట్లాడుతూ కనపడలేదు. ఫోటోలు వచ్చినాయి. ఆయన ఫోటోలు చూసినటువంటి ఆడియన్స్ కూడా ఈయన షేప్ ఔట్ అయిపోయాడు. ఏజ్ దాటిపోయింది. ఇంక సినిమా చేయకపోవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు. వచ్చిన టైంలో సడెన్‌గా సినిమా అనౌన్స్ చేశారు. చెరుకూరు సుధాకర్ గారు ప్రొడ్యూసరు. అలాగే ఆయన సిస్టరే సహనిర్మాతగా ఈ సినిమాకి వ్యవహరిస్తున్నారు తేజస్విని గారు. ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితి అయితే, దీన్ని డైరెక్షన్ చేస్తున్నది ఎవరు అనేది చూస్తే ప్రశాంత్ వర్మ. తను 'హనుమాన్' అనేటువంటి సినిమా ద్వారా ప్రపంచానికి తెలిసినటువంటి డైరెక్టరు. అలాగే పాన్ ఇండియా మార్కెట్ మీద గ్రిప్ ఉన్నటువంటి డైరెక్టరు. తను ఒక ప్రయోగం చేస్తున్నాడు ఈ సినిమా ద్వారా కూడా. అక్కడ ఎలాగైతే రామాయణం బ్యాక్‌డ్రాప్‌లో నడిపాడో సినిమాని, హనుమంతుడి పాత్రను తీసుకుని, ఒక సోషియో ఫ్యాంటసీని, అదే పద్ధతిలో దీన్ని కూడా సోషియో ఫ్యాంటసీతో నడిపి భారతానికి లింక్ ఇవ్వాలనే ఉద్దేశంతో తనున్నట్టుగా బయటికి ఆల్రెడీ రివీల్ అయిపోయింది. అంటే అభిమన్యుడి క్యారెక్టర్ తీసుకొని, ఆ పాత్రని మిక్స్ చేస్తూ ఈ సినిమాని ఆయన డిజైన్ చేస్తున్నాడు అనేది వినిపిస్తున్నటువంటి మాట. దాంతో 'వీరాభిమన్యు' రిఫరెన్స్ ఇది. 'వీరాభిమన్యు'లో శోభన్ బాబు గారు చేశారు అభిమన్యుడి క్యారెక్టర్. దానిలో ఇప్పుడు మోక్షజ్ఞని పరిచయం చేస్తూ కృష్ణుడి క్యారెక్టర్‌లో 'వీరాభిమన్యు'లో రామారావు గారు కృష్ణుడిగా వేశారు. సో, ఇక్కడ బాలకృష్ణ గారిని పట్టుకొచ్చి ఆ ఏరియాలో వాడే అవకాశం ఉంది అనేది వినిపిస్తున్న మాట. అలా అన్ని విధాలుగా పాన్ ఇండియా మార్కెట్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఈ సినిమాని డిజైన్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ అనేది కనిపిస్తోంది. అందుకని బిగ్ మార్కెట్‌లో, బిగ్ రేంజ్‌లో మోక్షజ్ఞని పరిచయం చేసేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతోంది. ఎన్టీఆర్ గారి మనవడి ఎంట్రీ స్టోరీ ఇదైతే, ఆయన ముని మనవడు వస్తున్నాడు. వైవిఎస్ చౌదరి డైరెక్షన్‌లో రామారావు గారి వీరాభిమాని ఆయన. రామారావు గారి అభిమాన సంఘానికి ఆయన అధ్యక్షుడిగా పనిచేసినటువంటి చరిత్ర ఉంది వైవిఎస్ చౌదరికి. ఆయన డైరెక్షన్‌లో ఇప్పుడు రామారావు గారి ముని మనవడు, హరికృష్ణ గారి మనవడు హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆయన కూడా ఈ సంవత్సరమే లాంచ్ అవుతోంది సినిమా. ఈ 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఏంటి పరిస్థితి? ఒకే సంవత్సరం రిలీజ్ అయితే. మనవడు, ముని మనవడు వీళ్ళిద్దరు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అయితే ఎలా ఉంటుంది? అలాగే 'దేవర' సినిమా ఆల్రెడీ ఈ సంవత్సరమే రిలీజ్ అయిపోతోందది. నెక్స్ట్ బాలీవుడ్‌లో చేస్తున్నటువంటి ఒక సినిమా ఉంది 'హృతిక్ రోషన్‌తో' ఎన్టీఆర్. ఈ సినిమా కూడా అదే టైంకి వచ్చే అవకాశం ఉందా అనేది ఒక ప్రశ్న. ఇలా నందమూరి వారసుల సినిమాలన్నీ ఒకే టైంలో వచ్చేస్తే అసలు వీళ్ళిద్దరూ ఎన్టీఆర్‌కి ఏ లెవెల్‌లో పోటీ ఇస్తారు? కళ్యాణరామ్ పరిస్థితి ఏంటి? ఇలాంటి చర్చలు కూడా మొదలైపోయి జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. కానీ ఇక్కడ ఎవరికి పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి డెఫినెట్‌గా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఎన్టీఆర్ మార్కెట్ స్థిరీకరణ అయిపోయింది. అలాగే కళ్యాణరామ్ తన పద్ధతిలో తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మోక్షజ్ఞ ఫస్ట్ టైం ఇప్పుడు జనాలకు కనిపించబోతున్నాడు. అలాగే మునిమనవడు కూడా కనిపించబోతున్నాడు. మునిమనవడి పేరు కూడా నందమూరి తారక రామారావు. బహుశా తను ఎంట్రీ ఇస్తున్న సందర్భంగానే జూనియర్ ఎన్టీఆర్ తన పేరు ముందు జూనియర్ పెట్టొద్దు అని చెప్పి ఈ మధ్య మీడియాతో మాట్లాడాడు. అంటే వేరే జూనియర్ వస్తున్నాడు కాబట్టి ఇంక మళ్ళీ నాకు జూనియర్ అనేది పెట్టొద్దు అని ఆయన ఉద్దేశం. రెండోది 40 ఇయర్స్‌కి వచ్చేసాను నేను, ఇప్పుడు ఇంకా జూనియర్ ఏమిటి అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌గా మనం చెప్పుకుంటున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ జూనియర్‌గా లేడు ఇప్పుడు. ఆయన సీనియర్ అయిపోయాడు. సో, ఇంకో జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు. ఈ జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి పోటీ ఇవ్వబోతున్నాడు వీళ్ళకి? అంటే హరికృష్ణ ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి రెండో బిగ్ హీరోగా చూడాలి. అంటే మూడో బిగ్ హీరోగా కళ్యాణరామ్‌తో సహా లెక్కేసుకుంటే. కాబట్టి నందమూరి ఫ్యామిలీ నుంచి వారసుల హడావిడి అంటే 2025, 26 ఇదంతా కూడా వీళ్ళు బ్లాక్ చేసేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది. నందమూరి వారసుల మధ్య పోటీ, అభిమానులు ఎలా తీసుకుంటారు? ఎలా డివైడ్ అవుతారు? అందరినీ కలిపి చూస్తారా? నిజానికి ఆల్రెడీ బాలకృష్ణ గారికి అలాగే నందమూరి బ్రదర్స్‌గా పిలుచుకుంటున్నటువంటి అభిమానులు మాట్లాడుకునేటువంటి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్ వీళ్ళిద్దరికీ మధ్య గ్యాప్ ఉంది అనేది చాలా విషయాల్లో మనకి బయట చర్చ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏ ఈవెంట్‌లోనూ కనిపించరు. శకపురుషుడి
అంటే రామారావు గారి శత జయంతి ఉత్సవాల్లో వీళ్ళిద్దరూ కనబడలేదు. అలాగే బాలకృష్ణ గారి సినీ స్వర్ణోత్సవ కార్యక్రమంలో వీళ్ళిద్దరూ కనబడలేదు. ఎందుకు కనబడలేదు, వాంటెడ్‌గానే రాలేదు వీళ్ళు అనేది బయటకి జరిగినటువంటి చర్చ. కానీ వీళ్ళు సినిమాకి సంబంధించి గాని, కుటుంబాలకు సంబంధించి గాని, పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఎక్కడా కనిపించట్లేదు. ఇది వాంటెడ్‌గానే జరిగుండొచ్చు. కానీ 'మోక్షజ్ఞ' సినిమా లుక్ రివీల్ అయిన రోజు వీళ్ళు ట్వీట్ చేశారు. దాన్ని స్వాగతిస్తూ, అంటే 'మోక్షజ్ఞ' ఎంట్రీని స్వాగతిస్తూ, అతనికి ఒక అద్భుతమైన విజయం రావాలి ఈ సినిమా నుంచి అని చెబుతూ, తాతగారి ఆశీర్వాదం ఉంది నీకు, నువ్వు డెఫినెట్‌గా తెలుగు తెర మీద సంచలనాలు సృష్టిస్తావు అనే పద్ధతిలో వీళ్ళిద్దరూ ట్వీట్ చేశారు. సో, మా మధ్య ఏమీ భేదాభిప్రాయాలు లేవు అనేటువంటి ఒక వాతావరణం కల్పించే ప్రయత్నం చేశారు ఇద్దరు. కనుక వారసుల మధ్య గొడవలు లేవు అనేది ఒక ఎస్టాబ్లిష్ అవుతోంది నెమ్మదిగా. కనుక ఈ వారసుల పోరాటం ఎలా ఉండబోతోంది, ఇండస్ట్రీ మీద వీళ్ళు ఎవరెవరు ఎలాంటి ముద్ర వేయబోతారు అనేది నందమూరి అభిమానుల్లో చాలా ఇంట్రెస్టింగ్‌గా జరుగుతున్నటువంటి చర్చ. ఇది ఈ 2 సంవత్సరాలు కొనసాగేటువంటి అవకాశం అయితే ఉంది.